నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానియవారు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనిరావేపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము గల్గుట కేకత ఘనమైన హేతువయ్యుండు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం కూడిచున్నందు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఈరోజు నిర్గమాకాండం 20వ అధ్యాయము మనం ధ్యానించుకుంటున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలైన వారికి నేర్పించిన వారు ఉన్నారు. ప్రపంచం అంతా కూడా తెలుసో తెలియకో ఈ ఆజ్ఞను ఏం చేస్తున్నారు? చాలా మంది కొన్ని పాటించడం అనేది జరుగుతుంది. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే, వేరొక దేవుళ్ళు ఉన్నారా అనే క్వశ్చన్ మనకి వస్తుంది. ఉన్నారు కనుకనే ఏమన్నారు? వేరొక దేవుడిని నీవు కొలవద్దు అన్నారు. కనుక నేను తప్ప అంటే మరి ఐగుప్తు దేశంలో వారు దేవతలను వారి దేవుళ్ళను ఏం చేశారు? వారు కొలిచేవారైనారు కనుక దేవుడు వారి మధ్య తీర్పు తీర్చి ఐగుప్తు దేశం అనే లోకం నుండి వారిని కనాను దేశాన్ని నడిపించడానికి దేవుడు వారిని ఏం చేశారు? బలమైన హస్తంతో వారిని బయటకు తీసుకుని వచ్చారు. అందుకని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు సహాయం చేసేవాడు కనుక ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆ దేవుడు యొక్క గొప్పతనం ఏంటి అని మనం చూస్తామంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలంతో గొప్ప దేవుడు. ఏం పట్టదంటండి? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. సమీపింపరాని తేజస్సులో తానొక్కడి అమరత్వం కలిగి, అంటే ఆది అంతములు లేనటువంటి దేవుడు. ఇంకా చెప్పాలి అంటే అతను మరి అనాది దేవుడు, అనంతమైనటువంటి దేవుడు. అనాది అంటే ఏంటి? ఆది లేనటువంటి వాడు. అనంతమైన వాడు అంటే ఎప్పుడు కూడా నిరంతరము ఉండేవారు. ఆత్మ ఉన్నటువంటి దేవుడు. దేవుడు ఏమైనాడు చెప్పండి? ఆత్మరూపిగా ఉన్నాడు. శరీర రూపి కాదండి, దేవుడు ఆత్మరూపి అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని. అంటే దేవుడు ఎవరు అంటే ఆయన ఒక అగ్ని స్వరూపం అన్నమాట. దేవుడికి ఏముందో చెప్పండి? అగ్ని. అలాగే దేవుడు సర్వాంతర్యామి. ఏం చెప్పండి? దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నాడని, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు అనుకోవడం పొరపాటు. దేవుడు మనకు పనికొచ్చే వాటిలో ఉండడు, మనకు అతీతమైన వాడు. దేవుడు ఏం చెప్పండి? అన్నిటికీ అతీతమైన వాడు. అంటే సృష్టిలో ఉన్న దానితో దేవుడు సరిపోల్చబడడు. గుర్తుపెట్టుకోవాలి మనం. సృష్టి మన కొరకు దేవుడు కలుగు చేశాడు కానీ తనను చూపించుకోవడానికి సృష్టిని కలుగు చేయలేదు. ఆకాశం చూసామో, ఆకాశం ఎంత విశాలమైంది, దేవుడు అంత గొప్పవాడేమో అని అనడానికి లేదు. దేవుడు అంతకు మించి గొప్పవాడు అన్న సంగతి మనం గ్రహించుకోవాలి. కనుక అలాగే సముద్రం చూసి సముద్రాన్ని దేవుడు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సముద్రము కంటే గొప్పవాడు దేవుడు. సూర్యుడిని చూసి బగబగ మండుతున్నటువంటి సూర్యుడే గొప్పవాడు అని అనుకోకూడదు. సూర్యుని కంట గొప్పవాడు దేవుడు అని భావించాలి. కనుక వర్షాన్ని చూసి వర్షము దేవుడు అనుకోకూడదు. వర్షమునకు మించిన వాడు ఎవరంటే దేవుడు అనుకోవాలి. అగ్ని చూసి అమ్మో అగ్ని అని భయపడిపోకూడదు. అగ్ని కంటే మహా గొప్ప అగ్ని వంటి వాడు ఎవరంటే దేవుడు అని. మంచును చూసి మంచు కంటే చల్లని వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు అని ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. కానీ ఆయన వస్తువు రూపంలో ఉండేవాడు కాదు అండి, ఆత్మరూపిగా ఉండేవాడు. గమనించాలి. దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? వస్తువు రూపంలోనో, రాయి రూపంలోనో, చెట్టు రూపంలోనో దేవుడు ఉండడు. దేవుడు
కనిపించడు. కానీ దేవుడు తన రూపంలోనే కనిపిస్తాడు. ఆయన ఎలా ఉంటాడంటే అదృశ్యుడైనటువంటి ఆత్మరూపిగానే దేవుడు కనిపిస్తాడు. కనుక ఇంకా చెప్పంటే దేవుడు సర్వజ్ఞుడు, అంటే సర్వజ్ఞానము కలిగిన వాడు. సర్వజ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానము అంటే అనంత జ్ఞాని. దేవుడు ఏం చెప్పండి? అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. ఒకటి చెప్తే ఇంకోటి చేసేవాడు కాదు దేవుడు అంటే. ఒకటి తెలిసి ఇంకోటి తెలియని వాడు కాదు దేవుడు అంటే. కనుక దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఎవరు ఆయనకు ఆటంకము కానీ అడ్డు కానీ రాలేరు. దేవుడికి అడ్డు ఆటంకము ఎవరు రాలేరు, ఎవరు తేలేరు, ఎవరో దేవుడికి అడ్డుపడే శక్తి ఎవరికి కూడా లేదు. కనుక మనం చూసేటువంటి దేవుళ్ళు అడ్డుపడితే ఆగిపోయేవాళ్ళు, ఏదైనా వద్దు అంటే ఆగిపోయేవాళ్ళు, శని చూసి ఆగిపోయేవాడు. శని ప్రభావం అన్ని దేవుళ్ళ మీద ఏం చేస్తుంది? ప్రభావం చూపిస్తుందని చాలా మంది ఏం చేస్తారు? దేవుడికి సైతం సరిపోదని ఇతర దేవుళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకు పరిమితి కలిగినటువంటి శక్తి మాత్రం వాళ్ళకు ఉంది. అపరిమితమైనటువంటి మహాశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఎవరండి? దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి మించిన శక్తి మరి ఎక్కడా కూడా ఏది కూడా లేదు. గనుక ఆయన దిగి వస్తున్నాడంటే ఉరుములు మెరుపులు కలుగుతాయి. అలాగే సాంద్రము మేఘము అనేది కమ్మడం చూస్తున్నాం. ఆయన దిగ్గని కొలిమి, అగ్ని కొలిమిలో నుంచి ధూమం అనేది లేవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటే భయంకరుడు, భీకరమైన స్వరము కలిగిన వాడు. ఆయన స్వరము వినడము ఎవరి వల్ల కావడం లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలైన వారు అంటున్నారు కదా, మోషే నీవు నాతో మాట్లాడము, మేము దేవుడు మాట వింటే మేము చచ్చిపోతాము అంటున్నారు. అంటే దేవుడు స్వరం అంత గొప్పదా అంటే ఎస్, అంత గొప్పదైన స్వరము. ఆయన మాట వింటే చచ్చిపోతాం. కనుక దేవుడు అందుకే ఎప్పుడునో ఏ కాలం నందునో ఎవరికీ కనిపించలేదండి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? దేవుడు ఎప్పుడునో ఎవరికీ కనిపించలేదు. అయితే ఆయన ఎలాగంటే మనం తెలుసుకుంటున్నామంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మనుష్య రూపంలో ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఆయనను ఆయన వ్యక్తపరుచుకున్నాడు. కనుక ఆయన ఎవరో ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారండి? యేసు చెప్పారు. ఎవరు? నేను పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఆయన రూపాన్ని నేను కలిగి ఉన్నాను, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. ఆయన ప్రేమ నాలో ఉంది, ఆయన పరిశుద్ధత నాలో ఉంది, ఆయన దీర్ఘశాంతం నాలో ఉంది, ఆయన దీనత్వం నాలో ఉంది, ఆయన మంచితనం నాలో ఉంది, ఆయన సహాయ గుణం నాలో ఉంది. అది నేను మీకు ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కనికరాన్ని వెల్లడిపరచడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడి రాయబారిని అని చెప్పారు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా, మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా, యేసు క్రీస్తు నామధారిగా వచ్చినటువంటి ఏకైక దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసయ్య శక్తి తెలుసంటే ఎలా ఉంటుంది? గాలి సముద్రాన్ని, తుఫాన్ని ఏం చేశారు? ఆగు అనగానే ఏమైంది? దెబ్బకు సైలెంట్ అయిపోయింది. గాలి తుఫాన్ను ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవుడికి. ఆయన సర్వశక్తిమంతుడు కనుక. అలాగే పక్షవాయు గలవాడు ఉంటే, నా కుమారుడు నీ పాపం క్షమించబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అంటే లేచి దిక్కును లేచి ఏం చేశాడు? పరిపెత్తుకొని చెంపరెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది ఆయన వెళ్ళి ముట్టుకోలేదు, ఏమి చేయలే, జస్ట్ వర్డ్ ఇస్తే ఏమైంది? పక్షవాయు గలవాడు కూడా లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే ఒక చిన్నపిల్ల చనిపోయి వాడి మీద ఉంటే తల్లి తాకుమి అన్నాడు, అంతే, చిన్నదానా లెమ్ము అన్నాడు, చనిపోయింది, లేచిపోయింది. 3 రోజులు సమాధిలో పెట్టినటువంటి మరి కులడానికి సిద్ధంగా ఉన్నటువంటి శవం దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు, లేచి వచ్చాడు. ఏం శక్తి అండి ఇది? ఇలాంటి పవర్ ఎవరికైనా ఉందా? ఎవరైనా దేవుళ్ళు చూస్తా ఉంటే ఎవడ యుద్ధంలో చచ్చిపోతే ఏం చేశాడు? సంజీవని పర్వతం తీసుకుని రావాలన్నాడు. అక్కడ ఉన్నాడు బతికించలేడు అంటే అతని వల్ల కాదు. ఏం చేయాలి? వేరే పర్వతం తీసుకొచ్చి దాంట్లో మొక్క తీసుకొచ్చి దేని తీసుకుని ముక్కు దగ్గర పెడితే ఏమవుతుంది? లెగుస్తాడని చెప్పి దానికోసం నాకు తెప్పలు పడాల్సి వచ్చింది. అయితే యేసుప్రభు ఏం చేశారు? లే అంటే లేచిపోవడమే, రా అంటే చచ్చినోడు లేచి రావడమే. ఇది ఆయన పవర్, ఇది ఆయన శక్తి. వాడు గుడ్డోడు వచ్చాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు, నీ చేస్తానని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను, నువ్వు నమ్మినట్టు నీకు జరుగుగాక అన్నాడు. అంతే. ఏమైంది? కళ్ళు వెంటనే తెరవబడ్డాయి. గుడ్డివాడికి చూపు, కుంటివాడికి నడక,
పక్షవాయువులను లేవనెత్తాడు, చచ్చిపోయిన లేవనెత్తాడు, గాలి తుఫాన్ని గద్దించాడు. ఆయన చనిపోయి తిరిగి మూడో దినాన లేచాడు. అందరికీ కనిపించి నేను ఏ రీతిగా అయితే వెళ్తున్నాను అదే రీతిగా మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, విశ్వాసం నా మీద ఎప్పుడు కూడా తరగకుండా మీరు జాగ్రత్త పడండి అని అభయం ఇచ్చి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ రోజులు ఎంతమంది దేవుడు చనిపోయారు, అందరూ కూడా సమాధులు కట్టబడ్డాయి, కానీ యేసు సమాధి మాత్రమే తెరవబడి ఉంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే దేవుడు గొప్పవాడు అని నిరూపించగలిగినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే నిజమైనటువంటి గొప్ప దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప నా తండ్రి ఎదుగు ఎవరు కూడా ఈ లోకంలో మనందరికీ చెప్పినటువంటి మత గ్రంథాలు ఏం చెప్తాయి అంటే, పాపోహం పాప కర్మాహం తృతీయ దేవ అంటారు. అంటే నీ పాపం నువ్వు అనుభవించు, నీ శాపం నువ్వు అనుభవించు, ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఎత్తి ఏం చెయ్యు, దానికి నువ్వే నిష్కృతి, నువ్వే పరిష్కారం. మరి దేవుడు ఎందుకు అంత మాట చెప్పినప్పుడు, నీ పాపం నువ్వే అనిపించినప్పుడు, నువ్వే దోమగానో ఏకగానో నువ్వే ఏ బలిగానో దేనిగానో పుట్టే బదులు నువ్వు పుట్టి నువ్వే దాని పాపానికి పరిహారం పొందాలి అనుకుంటే మరి దేవుడు ఎందుకు ఏం చేస్తున్నాడు దేవుడు? బట్ యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా, నేను పాపులని పిలువచ్చుకుని నీతిమంతులను పిలువరాలేదు, రోగులకి వైద్యుడు అక్కరే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. నేను సృష్టించాను కనుక నువ్వు పాపంలో పడిపోయావు కనుక ఆ పాపం నుండి రక్షించడానికి నా రక్తమును నన్ను నేనే సిలువకు అప్పగించుకొని మీ పాపముల కొరకు నేను శిక్ష అనుభవించి మిమ్మల్ని నేను రక్షించుకుంటానని, పెనాల్టీ ఆఫ్ డెత్ ఆఫ్ సిన్ అంటే పాపానికి మూల్యం ఏంటంటే పవిత్రమైనటువంటి రక్తమే యజ్ఞంగా ఏం చేయాలి, చెల్లించాలి. ఆ చెల్లించిన వారు ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి బలి పశువుగా అందరి కోసం వేయండి, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి యజ్ఞం అయిపోయినటువంటి శిలువ యాగములో మరణించి తిరిగి లేచినటువంటి యజ్ఞ పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే యేసే నిజమైనటువంటి దేవుడు, పాపుల రక్షకుడు. యేసు ఎవరు చెప్పండి? పాపుల రక్షకుడు. భూమి మీద పాపం లేని వాడు ఎవరైనా ఉన్నాడా? కనుక ఓ భక్తుడు పాట రాసినాడు అన్నమాట, చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు, ముందుగతిగానవే చిలుక, కాశీకి పోయావు గంగ స్నానము చేసి గట్ల పైకెక్కావు చిలుక, పై బురద పోయేను పాపంబు పోలేదు, పై బురద పోయేను పాపంబు పోలే, అది నీవు తెలుసుకో చిలుక. ఏం పోయిందంటండి? పై బురద పోయింది కానీ ఏం పోలేదు, పాపం పోలా. నువ్వు ఎక్కడికి వెళ్ళి గంగ స్నానం చేసినా నీ పై బురద పోతుంది కానీ ఏం పోదు, అంతరంగంలో పాపం పోవాలంటే యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసు కాల్చినటువంటి రక్తమే ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. అందుకని పాపానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి పశువుగా అయినటువంటి యేసును తలస్తే, యేసు నామస్మరణ చేస్తే, యేసయ్య నామస్మరణ మనం ఏం చేస్తుంది, సకల పాప సంకటముల నుంచి ఉపక్షేమం అనేది మనకి లభిస్తుంది. దేవుడు విమోచించు వాడై ఉన్నాడు. ఆయన రక్తమే మనం విమోచించి పరిశుద్ధులుగా మనం చేసి అనింద్యులుగా నిర్దోషులుగా నిష్కపటమైన వారుగా దేవుడు తయారు చేసి తన రాజ్యానికి మనని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అందుకని దేవాది దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన రూపాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన జనులు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు దేవుడు? మనకు సాయం చేసేవాడే కదా దేవుడు. సాయం చేయనోడు దేవుడు ఏంటి అవుతాడు? సహాయము. అందుకని నేను మంచి వాళ్ళని రక్షిస్తాను, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాను అనుకునేవాడు దేవుడా? మంచోడు ఎవరు ఉన్నారో చెప్పండి. మంచోడు రక్షించడానికి ఎవరు మంచోడు ఉన్నారా? రేపు దాన ధర్మాలు చేసుకుని మంచోడు అయిపోతారు. 10 మంది జోబులు కొట్టేసి ఇంకో 10 మందికి సాయం చేసినోడు నిజమైనవాడా చెప్పండి? అసలు ఏ ఇబ్బంది పెట్టకుండా అందరికీ సాయం చేసేవాడిని ఏమంటారు? నిజంగా ధర్మదాత దేవుడు లాంటోడు అని ఏం చేస్తారండి? చేస్తారు. ఒకడికి అన్యాయం చేసి ఇంకోటి న్యాయం చేయడం అది కరెక్ట్ అని పద్ధతే కాదు. కనుక అందరికీ న్యాయం చేసేవాడిని ఏమంటారు చెప్పండి?
దేవుడు అంటే పాపిని ప్రేమించేవాడు, మంచివాడిని కూడా ఒకే రీతిగా ప్రేమించేవాడు. అందుకనే మన పిల్లల్ని తల్లిదండ్రులు చూడండి, ఇంట్లో పెంకిగా ఉన్న పిల్లోని ప్రేమిస్తారు, మంచిగా ఉన్న పిల్లోని కూడా ప్రేమిస్తారు. ఏమంటే వేరు వేరేగా ఉంటుందా? తత్వం ఏమైనా మారుతుందా? పెంకిగా ఉన్నవాడిని కూడా ఏం చేస్తారు? నా కొడుకేనండి వీడు. అలాగే మంచిగా ఉన్నవాడిని కూడా ఏమంటారు? నా కొడుకేనండి. అది దేవుని ధర్మం. అది మంచోడిని ఒకలాగా, చెడ్డోడిని ఒకలాగా దేవుడు ఏం చేయడు? తారతమ్యం చూపించేవాడు కాదు. దేవుని గుణం ఎప్పుడు మారదు, దేవుడి లక్షణం ఎప్పుడు మారదు. దేవుడు ప్రేమామయుడు అంటే ప్రేమామయుడే, ప్రేమ చూపించేవాడే, ద్వేషం చూపించేవాడు కాదు. ఒకవేళ ఆయన ద్వేషం చూపించినా, మనిషిని హతమార్చినా, ఆ మనిషికి మోక్షాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రసాదించేవాడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, మహాపరిశుద్ధుడు. దేవుడు ఎవరు చెప్పండి? మహాపరిశుద్ధుడు. దేవుడికి వివాహం చేసుకోడండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు అనే వ్యక్తి ఏం చేసుకోడు? వివాహం ఆడు. ఆయనకి స్త్రీ అనేది అవసరమో లేదు, అతనికి స్త్రీలతో సాంగత్యం అనేది అవసరం లేదు. ఎందుకంటే మహాపరిశుద్ధుడు ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన ఒంటరిగానే ఉంటాడు. ఆయన తన పిల్లలని తన రూపంలో ఏం చేశాడు? స్త్రీని గాను పురుషులుగా కలుగు చేసుకుని ఆ పిల్లలతో సరదాగా దేవుడు ఆయన రూపలావణ్యాల్లో మనుషులు మంచిగా సంతోషంగా జీవించాలని కోరుకున్నాడు. అందుకే మనుషుని తయారు చేశాడు. కానీ మనుషులు పాపంలో పడి దేవుని పరిశుద్ధతను విడిచారు, దేవుని ప్రేమను విడిచారు, దేవుడు దైవ లక్షణాలన్నింటినీ విడిచిపెట్టారు. కనుక మళ్ళీ వారిని సరైన దారిలో పెట్టడానికి యేసు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను అని ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ ధర్మ బోధన చేయడానికి, నీతి బోధన చేయడానికి, దైవ రాజ్యానికి నడిపించడానికి యేసు ప్రభువారు వచ్చారు. అందుకే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరే దేవుళ్ళు ఏం చేస్తారండి? ఆ చరిత్రలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. వేరే దేవుని చరిత్ర తెలుసా లేదా మీకు? చాలా వరకు అందరికీ కూడా మనకి తెలుసు. అందులో నుంచి వచ్చాం మనం. ఎందులోంచి వచ్చాం? వేరే దేవుళ్ళు మొక్కుకొని, వేరే దేవుళ్ళు నోచుకొని, రకరకాల పూజలు పునస్కారాలు చేసుకొని ఎవరి దగ్గరికి వచ్చాం? జీవం కలిగినటువంటి దేవుడి దగ్గరికి వచ్చాం. కనుక మీ ఇక్కడ ఉన్న అందరూ హిందూసేనా కాదా? బై బర్త్ వీఆర్ హిందూస్. హిందూస్ అంటే కానీ మీరందరూ కూడా ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే ఏమని చెప్తారు? మీరు క్రైస్తవులు అని చెప్తారా, హిందువులని చెప్తారా? ఏమని చెప్పాలి? క్రైస్తవులు అని చెప్తారా, హిందూ అని చెప్పాలా? కాదు, హిందూ అనే చెప్పండి. ఏం చెప్పాలి? మీరు ఎక్కడ పుట్టారు? మీ స్థలము హిందుస్థాన్. మీరు పుట్టిన స్థలం ఏం చెప్పండి? హిందుస్థాన్. కనుక మీరు ఎవరు? ఇండియన్ క్రిస్టియన్స్. వీఆర్ ఇండియన్ క్రిస్టియన్. మనం భారతదేశ క్రైస్తవులు. గనుక హిందూ అనేది స్థలానికి సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. హిందూ అనేది మత సంబంధమైన పదమే కాదు అసలు. హిందూ అనేది ఈ యొక్క దేశానికి సంబంధించిన విషయం. కనుకనే మనము ఈ దేశవారం కనుక మనందరం హిందూసే. నేను కూడా హిందుస్థాన్లో పుట్టాను కనుక ఎవరు చెప్పండి? నేను ఇండియన్ అండ్ హిందూ క్రైస్తవుని. ఎవరు చెప్పండి? హిందుస్థాన్లో పుట్టినటువంటి క్రైస్తవుని. కనుక క్రైస్తవం అనేది మతం కాదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యం అనేది కూడా మతం అనేది కాదు. క్రైస్తవ్యం అనేది ఒక నీతి మార్గం. ఏం చెప్పండి? క్రైస్తవ్యం అనేది ఒక నీతి మార్గం. దేవుడి రాజ్యానికి వెళ్ళే ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి క్రీస్తు బోధించినటువంటి బోధే క్రైస్తవ్యం. క్రీస్తు బోధించినటువంటి బోధ ఏం చెప్పండి? క్రైస్తవ్యం. అంతేగాని క్రీస్తును ఫాలో అవడం వల్లనే క్రైస్తవులుగా మనం ఏమవుతాం? పరిణితి చెందుతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాగన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడండి? ఆయన సమీపింపరాని తేజస్సులు, ఆకాశం మహాకాశం పట్టదన్నటువంటి దేవుడు. ఆయన అమరత్వం కలిగినటువంటి దేవుడు. ఆయనకి చావు పుట్టుకలు లేనటువంటి దేవుడు, ఆది అంతం లేనటువంటి దేవుడు. ఎక్కడున్నాడండి? ఎవరు చూడలేనంత దూరంలో ఉన్నాడు. ఆయన మనం ఏం చేయాలి? ఆయన మనము స్మరించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఈ లోకంలో నీవు ఆయన నామంలో చేసిన దాన్ని బట్టి ఏమొస్తుంది? ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదము కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, రెండవది ఏంటంటే ఆయన నామం ఏం చేయకూడదు? వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుని నామము అనేది ఎలా పడితే అలాగే ఏం చేయకూడదు? ఉచ్చరించకూడదు. ఉచ్చరించు వాణిని నిర్దోషిగా దేవుడు
ఎంచడు, నిర్దోషిగా దేవుడు ఎంచడు. ఎందుకంటే చాలా సందర్భాలు చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి నామంలో ఒట్టులు వేస్తారు. ఏం పెడతారండి? ఒట్టు పెడతాం. ఒట్టు పెడితే దేవుడు నిర్దోషిగా ఎంచడు. ఆకాశం మీద ఒట్టు, దేవుడు భూమి పాదపీఠం అంటే భూమి మీద ఒట్టు, అలాగే వర్షం మీద ఒట్టు, గాలి మీద ఒట్టు, నీటి మీద ఒట్టు, సముద్రం మీద ఒట్టు, ఆ కొడుకు ఉంటే కొడుకు మీద ఒట్టు. ఈ ఒట్టులన్నీ కూడా దేవుని నామాన్ని అవమానము పరిచినటువంటివే. కనుకనే ఎవరి మీద ఒట్టు అనేది పెట్టుకోవద్దు. దేవుని నామాన్ని ఈ గొడవల్లో కూడా తీసుకొని రాకూడదు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే గొడవలు వచ్చేయండి చాలా మంది ఏం చేస్తారు? దేవుడే సాక్షి అంటారు. ఎవరు సాక్షి అంటే? దేవుడు సాక్షి. దేవుని నామాన్ని గొడవలో తీసుకొచ్చా? దేవుని నామానికి మహిమకరంగానే నీవు ఉపయోగించాలి తప్ప దేవుని నామాన్ని వ్యర్థంగా ఏం చేయొద్దు, ఉచ్చరించకూడదు. ఉచ్చరించే వాడిని దేవుడు ఏం చేయడండి? నిర్దోషిగా ఎంచడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే ఆయన నామాన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన నామానికి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉండాలి తప్ప ఆయన నామానికి అపకీర్తి తెచ్చే వాళ్ళంగా మనము ఉండకూడదు. ఈ దినాల్లో పాస్టర్స్ కొంతమంది తయారయ్యారు. ఏంటంటారు? యేసు నామంలో పో అంటారు. దెయ్యాలను ఏంటారండి? పొమ్మంటారు. రోగాలు పొమ్మంటారు. అలాగే నీకు ఇది కలుగుతుంది, అది కలుగుతుంది, వ్యర్థమైన మాటలు ఏం చేస్తారు? చెప్తూ ఉన్నారు. వాగ్దానాలు చేస్తారు, ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు. ఎవరి నామానికి అవమానం అది? ఒకడు అంటాడు, ఇగో ఫ్యాన్ అంట, ఏమంటే కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు. ఏం తిరుగుతుందట అంటే కరెంట్ లేకపోతే, కరెంట్ లేకుండా ఎక్కడ ఫ్యాన్ తిరుగుతుందా? చెప్పేవాడు పిచ్చోడు కాకపోతే ఏమనుకోవాలి చెప్పండి? పువ్వు గుర్తు కనిపిస్తుంది అంటాడు, లేకపోతే కారు జోరుగా వెళ్తుంది అంటారు. ఏ పెట్రోల్ లేకపోయినట్ట, డీజిల్ లేకపోయినా ఏం చేస్తాంట, కారు దూసుకుపోతుంది అంటాడు. అంటే ఈ కామెడీ అనుకోవాలి, ఏమనుకోవాలి దీన్ని? పిచ్చోళ్ళు అన్నమాట. అంటే ఏది నోటికి వస్తే ఏం చేస్తారు? పబ్లిక్లో వాగుతారు. దాన్నేమో మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ట్రోలింగ్ చేసి దేవుని నామానికి అవమానము తీసుకొస్తూ ఉంటారు. దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, తప్పుడు సాక్ష్యాలు. ఒక ఆవిడకి అంట మరి దేవుడు ప్రార్థన చేస్తే పైనుంచి అట్ట ఏం పడింది? ఒక తులం చైన్ పడిందంట. ఇటు పైనుంచే చైన్ పడుతుందా? బంగారం చైన్ లేస్తాడు దేవుడు పైనుంచి. ఎలాంటి దొంగ సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు. ఒక ప్రార్థన చేసేటట్టు అకౌంట్లో డబ్బులు వచ్చాయట, అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. ఇలాంటివన్నీ నమ్మకండి. గోటకపు మాటలు చెప్పేవారు బోడి మంది తయారయ్యారు. బైబిల్లో ఉన్నది చెప్పిన వాళ్ళని మాటలు నమ్మండి. బైబిల్లో ఏది చెప్పబడుతుందో అదే సత్యం. బైబిల్కి విరుద్ధంగా ఏది చెప్పినా కూడా ఏం చేయొద్దు, నమ్మొద్దు. ఎందుకంటే సాక్ష్యం అనేది ఎలా ఉండాలి అంటే దేవుడు మనకు అద్భుతమైనటువంటి మేలు సహాయము చేసినట్టుగా ఉండాలి. నీవు అంత వినయ స్వభావం దేవుడికి కనపరిచినప్పుడు నీ జీవితం ఏం జరుగుతుంది? అద్భుతంగా సాక్ష్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. సాక్ష్యం అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించిందిగా ఉండాలి కానీ శరీరం సంబంధించిందిగా ఉండకూడదు. నీవు సాక్షిగా ఉండాలి అంటే ఎవరికి సాక్షిగా ఉండాలి? బూదిగంతుల వరకు మనం సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం అంటే ఎవరి కోసం సాక్షిగా ఉండాలి? దేవుని నిమిత్తం సాక్షిగా నువ్వు జీవించాలి. ఇదిగో నేను దేవుని నమ్మాను, దేవుడు నన్ను ఈ కష్టాల్లో శ్రమలో ఇలా నిలబెట్టాడు, దేవుడు నన్ను నా పిల్లలను ఏ విధంగా ఉంచాడు, దేవుడు నన్ను ఇన్ని రకాలైన శోధనలో కూడా ఏం చేశారండి? ఇంత స్థాయిలో ఉంచాడు అంటే కారణం ఎవరంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి సాక్ష్యం అండి. కనుక ప్రియమైన దేవుని నామాన్ని ఏం చేయొద్దు, వ్యర్థంగా ఉచ్చరించొద్దు, వ్యర్థమైన సాక్ష్యాలు చెప్పొద్దు, వ్యర్థమైనటువంటి మాటలు దేవుని నామంలో ఆడొద్దు. దేవుని నామాన్ని కించపరిచే విధంగా ఏది కూడా మనము పలకకూడదు, ప్రగల్భాలు పలకకూడదు, వాగ్దానాలు చేయకూడదు. కనుక ఇది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఏం చేయాలి? ఆచరించాలి. ఆ విశ్రాంతి దినం మనకి ఆదివారము ఆరాధన దినం. కనుక ఈ దినాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ రోజు మనం ఏం పెట్టుకుంటాం? వారం రోజులు ఉండిపోయిన బట్టలన్నీ ఈ రోజు పెట్టుకుంటాం. వారం రోజులు ఉన్న పెండింగ్ వర్క్స్ అని ఏ రోజు పెట్టుకుంటాం? ఆదివారం పెట్టుకుంటాం. ఆదివారం అయితే షికార్లకు వెళ్తాం, ఆదివారం అయితే ఎక్కడికి వెళ్తాం? షాపింగ్ మాల్స్కి వెళ్తాం. ఆదివారం వస్తే సినిమాలకి వెళ్తారు. ఆదివారం వస్తే అనేకమైనటువంటి భోజీలకి వాటికి వీటికి సంతోషంగా ఏం చేస్తారు? గడుపుతూ ఉంటారు. సరదా రోజు అన్నమాట ఆదివారం అంటే. ఏం చెప్పండి? సరదా రోజు. కానీ ఆదివారం అంటే దేవునితో గడిపే రోజు అన్న సంగతి మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం అంటే లోకపు దినం కాదండి, దేవుని దినము. దీనిని పరిశుద్ధంగా
చక్కగా గౌరవప్రదంతో మనం ఆచరిస్తే దీవెన పొందుతాము అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. 4వ ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయండి? సన్మానించండి. భూమి మీద దేవుడు చెప్తున్నటువంటి ఈ ఆజ్ఞ చాలా కీలకమైన ఆజ్ఞ. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీకు ఆయుష్కాలం బాగుండాలి అంటే, ఆరోగ్యం బాగుండాలంటే, నువ్వు శాంతిగా సమాధానంగా ఎదగాలంటే, నీవు ఉన్నతమైన ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి? నీ తల్లి తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఒక శాలువ తెచ్చి కప్పో, ఓ దండేసో, 2 అగరత్తి పుల్లలు వెలిగించో ఏం చేయడం కాదు, హారతి పట్టడం కాదండి. వాళ్ళ మనస్సుకు నచ్చినట్టుగా నీవు జీవిస్తూ వారికి ఎటువంటి వారి గౌరవానికి కానీ వారికి ప్రతిష్టకి కానీ వారికి సంబంధించిన దేనికి కానీ అప్రతిష్ట పాలు తేకుండా వారిని ప్రేమపూర్వకంగా వారిని సంరక్షించుకుంటూ వాళ్ళు మిమ్మల్ని పోషించారు కనుక వారిని తిరిగి పోషించవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? కుమారులకి పిల్లలకి ఉంది కనుక వారు అదే ప్రేమ తత్వాన్ని, అదే లక్షణాన్ని, అదే సన్మానాన్ని, అదే రెస్పెక్ట్ని చివరి దినం వరకు కూడా తల్లిదండ్రులకు చూపిస్తే దానిని దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులు చేస్తారు. అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయము? సన్మానించుము. ఇది మంచి మాట చెడు మాట? ఇది ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు, తెలియక పాటిస్తున్నారు, తెలిసి పాటిస్తున్నారు. కానీ దేవుడు పాటించమని ఈ ఆజ్ఞను జారీ చేసి ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరు పాటించారు. ఇకపోతే నరహత్య చేయకూడదు. నరహత్య అంటే పొడిచెత్తిన నరహత్య కాదండి. నాలుగు మాటతో ఒక 4 మాటలు తిట్టినా, శాప వచ్చిన పలికినా, మనసును గాయపరిచిన నరహత్యతో సమానమే. అందుకే ఎవరిని ఏం చేయవద్దు? ఒక మాట ద్వారా కించపరచడం కానీ, అవమానించడం కానీ, దూషించడం కానీ, ద్వేషించడం కానీ, వెలివేయడం కానీ, వాళ్ళని తుంచనాడడం కానీ, వారి మాటను తప్పనడం కానీ ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అది నరహత్యతో సమానము. ఇంకా చూస్తే వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అంటే ఏమనుకుంటారంటే చాలామంది, ఒక పరస్త్రీతో ఉంటేనే వ్యభిచారం అనుకుంటారు. అది ఒక వ్యభిచారం అయితే వేరొక దేవుల్ని, వేరొక దేవతల్ని, మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన కూడా దేంతో సమానం అండి? దీనితోనే సమానంగా దేవుడు సరిపోల్చడం జరిగింది కనుక వ్యభిచరించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. వేరొక దేవుని సేవించు వారు ఏమవుతున్నారు? వ్యభిచరించడంతో సమానం అవుతుంది. ఇంకపోతే దొంగిలకూడదు. ఏం చేయకూడదండి? దొంగిలించకూడదు. దొంగతనం అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోయినా దొంగతనమే. కరెంటు బిల్లు మీటర్ ఆఫీస్లో కూడా దొంగతనమే. చాలామంది ఇలాంటి పనులు చేస్తారు. ట్రైన్ టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయడం కూడా దొంగతనమే. ఇక్కడే కదా, నాకు ఎవడేమన్నా అందరూ తెలిసిన వాళ్ళే అని ఏం చేస్తుంటారు? ట్రైన్లు ఎక్కి దిగేస్తుంటారు దగ్గర అని చెప్పి. చాలా రాంగ్ అది. నువ్వు గవర్నమెంట్కి ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. కనుక దొంగిలింపకూడదు. ఇంకా దేవుడికి దొంగతనం చేయకూడదు. నీకు వచ్చేటువంటి ఆదాయంలో 10 రూపాయలు వస్తే రూపాయి ఎవరిది? దేవుడికి ఇచ్చాడు. రూపాయి నువ్వు దేవుడికి ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? అది పరలోక రాజ్యం మనకి వెళ్తుంది. ఇది కూడా దొంగతనమే. ఇది కూడా దొంగతనం. దేవునికి, కైసరునికి ఏం చేయాలి? చెల్లించమన్నాడు దేవుడు. కనుక దేవుడు మనకి 10 రూపాయలు ఇస్తే దానిలో ఏం ఇవ్వాలా? రూపాయి దేవుడికి ఇచ్చేయాల. మనకి ఎలా ఉంటుంది అంటే 10 రూపాయలు ఇచ్చినప్పుడు రూపాయి బాగా ఇచ్చేస్తాం. 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తామండి? రూపాయి బాగా. 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు బాగా ఇస్తాం. 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు బాగానే ఇచ్చేస్తాం. 10,000 వస్తే 1000 రూపాయలు కూడా బాగానే ఇస్తాం. అదే 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, 10,000 ఇవ్వడానికి ఏం చేస్తాం? 10,000 అంటే ఓళ్ళు డబ్బు, నేను కష్టపడుతున్నాను, నా ఊళ్ళో లోనం చేసి కష్టపడుతున్నాను, 10,000 ఎవరికి దేవుడికి ఇచ్చేయాలా అని ఏం చేస్తారు? అక్కడ దొంగతనం చేస్తే నీ 90,000 కాస్త ఏమైపోద్ది? గాలిలోకి కలిసిపోద్ది. తర్వాత నీ చేతిలో ఉన్నట్టు కూడా ఉండదు. అంటే దేవుడి దగ్గర దొంగతనం చేస్తే మొత్తం నీరైపోద్ది. అందుకనే దేవునికి మనము ఖచ్చితంగా ప్రతి నెల దేవుడికి ఇచ్చేస్తే దొంగతనం చేయలేదు కనుక ఏం చేయడు? నీది దొంగోడు వచ్చి దొంగతనం చేయడు. ఎవరంటే దొంగోడు? సాతానుగాడు నీ దొంగిలించుకొని పోతాడు అన్నమాట. కనుక ఆడు దొంగతనం చేయకూడదు అంటే నువ్వేం చేయాలి? నువ్వు దొంగగా బ్రతకూడదు. దేవునికి ఇచ్చేయాలి. అలాగే దొంగిలించకూడదు అంటే
నీ పక్కనోడి దగ్గర అప్పుగా తీసుకున్న దాన్ని ఎక్కొట్టడం కూడా దొంగతనమే. కొంతమంది అరువు తీసుకుంటారు. మా పాస్టర్ గారు ఎప్పుడైనా ఉల్లిపాయలు లేకపోతే పైన ఆవిడ రేఖ గారు అని ఒక ఆవిడ పిలుస్తుంది అన్నమాట. పిలిస్తే మరి పాస్టర్ గారు ఈరోజు తేలేదు, ఒక 2 ఉల్లిపాయలు ఇవ్వు అంటే ఏం చేసింది ఆవిడ? 3 ఉల్లిపాయలు ఇస్తే నేను అనేవాడిని 4 ఉల్లిపాయలు రిటర్ను అవి చేసేయంటే అవి తీసుకునేవారు కాదు. 3 ఉల్లిపాయలు 4 మాకు ఎందుకు వద్దంటే, దొంగతనం అవుతుంది బాబు, తీసుకెళ్ళి ఇచ్చి ఎవరి దానికి ఇచ్చి ఎందుకని చెప్పి మరి వాళ్ళు అలా రూపంలో తీసుకోకపోతే వేరే రూపంలో ఏం చేసేవాళ్ళం? అవి ఇచ్చేసేవాళ్ళం. ఎందుకంటే తీసుకోరాలి, లేకపోతే ఇంకేదో తీసుకెళ్ళి ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయి వాళ్ళు కూడా సంతోషపడేవారు. మా రుణం కూడా ఏమైపోయేది? శాశ్వతం తీరిపోయేది. కనుక ఎప్పుడు ఎవరి రుణాన్ని కూడా ఏం చేయకూడదు? ఉంచుకోకూడదు. ఉంచుకున్నామా దొంగతనంతో సమానం అయిపోద్ది. దేవుడి దగ్గర మనం లెక్క అనేది అప్పచెప్పుకోవాలి. స్వర్గద్వారాల దగ్గర ఏం చేస్తాడు దేవుడు? ఆపేత్తరే ఆగు, నువ్వేం చేసావు నాకు తెలుసు, అది ముందు దాని నివృత్తి తెలిస్తే కానీ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఏం లేదంటాడు. ఇన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. మళ్ళీ దొంగలించకూడదు, నీ పొరుగు వాని మీద ఏం చేయకూడదు? అబద్ధ సాక్ష్యము పలకూడదు. కొంతమంది అంటారు కోర్టులో ఏం లేదు, మా తరపున వచ్చి చిన్న అబద్ధ సాక్ష్యం చెప్పేస్తే నీకు 10,000 ఇస్తాను రా బాబు అంటే ఏం చేస్తారు? ఆడేమైనా చేయడు, నువ్వేం చేయొద్దు, తల ఊపేస్తే చాలా. ఏం చేయొద్దు? తల ఊపే చాలు, ఇలా ఊపేస్తాడు అనమాట. అంతే. అవునా అంటే అవును. ఆడ మనసు మరి ఏమంటుంది? గర్దిస్తుంటుంది, అరే తప్పు చేస్తున్నాను అని. కానీ ఊపేస్తాడు. ఎక్కడ బుక్ అయిపోతాడు? నీ 10,000 కక్కుర్తి పెట్టావు, నీకు ₹1,00,000 వదిలిపోతాయి. ఏదో ఎక్కడో బాడీలో ఏమవుతుంది? ఈ ఆర్గనో ఎక్కడో దేవుడు హోల్ ఎట్టేస్తాడు, శుభ్రంగా ఏమైపోద్ది? దానికోసం ₹1,00,000 ఇచ్చేది. అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఎవరికో మన అన్యాయము చేసాం కనుక ఈరోజు మనకి ఏమైపోయింది? మన బాడీకి ఇలా అయిపోయింది, మన పరిస్థితి ఇలా అయిపోయింది, నా కుటుంబం ఇలాగ అయిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. కనుక పొరుగు వారి మీద ఏం చేయొద్దు? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అలాగే నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు. నీ పొరుగు వాడిని ఏది కూడా ఆశించకూడదు. ఏది కూడా. చాలామంది రకరకాల ఆశిస్తూ ఉంటారు. ఏమంటే మీ పూసల దండ బాగుందండి, మీ చీర బాగుందండి, వీళ్ళు ఇది బాగుందండి, అది బాగుందండి. ఏం చేస్తారు? మెచ్చుకోగానే వాళ్ళ మనసు కరిపి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? థ్యాంక్ యూ అని పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోవడం కూడా అది ఏం చెప్పండి? ఆశించడంతో సమానం. ఇప్పుడు దేవదాసయ్య గారు ఒకసారి ఒక ఆవిడ మంచి వేడి జిలాబీలు వేసి ప్లేట్లో తీసుకొచ్చి ఇస్తే దేవదాసయ్య గారు సో అవి ఉన్నాయి, ప్రేయర్ చేసుకుంటున్నారు, మనసులో ప్రార్థన ఆయన చేస్తున్నాడు. దాన్ని ఆ జిలేబీలు వాళ్ళకి ఎవరు చూస్తున్నాడు? ఆయన శిష్యుడు ఒకడు నోరు సపరెత్తున్నాడు. ఒకటి ఇస్తే బాగుంది అని చెప్పి ఏం చేశాడు? జిలేబీలు బాగా ఉన్నాయి, అయ్యగారు నాకు ఇస్తే బాగున్నా అని ఏం చేస్తున్నాడు? సపరెత్తున్నాడు. ఈయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనసంతా కూడా ఏం చేశాడు? చూసి ఏమన్నాడు? ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్తో జిలేబీలు అతను ఇచ్చారు. అయ్యగారు మీకోసం ఇచ్చారండి. అరే బాబు, ఆల్రెడీ నువ్వు తినేసావు, నా ప్లేట్లో మనం ఎంగిల్ చేసావు కనుక నువ్వేం చెయ్యు? తీసుకెళ్ళిపో అన్నాడు. అంతే, నువ్వు తినేసాయి మొత్తం అన్నీ కూడా, నాకు వద్దు అన్నాడు. ఎందుకు? నీ కళ్ళు పడ్డాయి, నీ మనసు పడ్డింది, నువ్వు తినేసినట్టుగా ఏం చేసావు? మనసులో భావించావు కనుక అది నీది అయిపోయింది, నువ్వు ఆశించగా తీసుకో అని చెప్పి ఏం చేశాడు? ఇచ్చేసాడు. పరమ భక్తులు గొప్పవాళ్ళు అలా ఉంటుందండి వాళ్ళ మనస్తత్వం. వెనుక ఎదుటివాడు ఆశించింది మళ్ళీ ఈయన ఆశించినట్టు అవుతుంది. అందుకని ఆయన దానం చేసేసాడు దానికి. అందుకని పొరుగువాడిని ఏది కూడా ఏం చేయొద్దు? ఆశించకూడదు. కనుక ఎవరైనా మంది ఆశిస్తే ఏం చేయాలి? తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలని కూడా మనము భావించవలసిన వారమైనాం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసి అయినను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని దేవుడు ఏదైనాను ఆశింపకూడదు అని చెప్పాను. అంటే నీకు ఒకవేళ ఆశ ఉంది అనుకోండి, దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయు? అని అమ్మేస్తున్నానంటే డబ్బులు ఇచ్చి కొనేసుకో. అంతేగాని ఏం చేయకూడదు? ఉచితంగా అప్పనంగా కావాలని తీసుకొని పోకూడదు. కనుక ఈ 10 ఆజ్ఞలు కూడా ప్రతి ఒక్కరి అంతరంగంలో ఏం చేయాలా? హృదయం మీద రాసుకోవాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరైనా సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన మాత్రం మనం ఏం చేస్తున్నాం? యేసు నామంలో పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, యేసు నామంలో ఏం చేస్తున్నాం? పరమ తండ్రి నిన్ను అడుగుచున్నాము తండ్రి అని మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏ నామంలో వింటాడు ప్రార్థన దేవుడు? యేసు నామంలో. అంటే ఈ నామంలో కానీ మరి ఏ నామంలో ఏం లేదు? రక్షణ లేదని చెప్పారు కనుక యేసు నామము మనకి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి దానము. కనుక అటువంటి గొప్ప నామంలో ప్రార్థన చేసేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అబ్బా తండ్రిని మొరపెట్టిన అవకాశం ఇచ్చాడు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీళ్ళ యందు కానీ, దేని రూపమునైనను, చెక్కనైనను, మొక్కనైనను దేనిని కూడా ఏం చేయకూడదు? చేసుకుని దానికి సాగిలపడకూడదు, పూజించకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, నీవు నా రూపంలో ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళి అడి దండం పెడితే నీకు కించపరచబడతాను. ఎవరు? నువ్వే దేవుడు, నీలోనే నేను ఉన్నాను. నువ్వు వెళ్ళి దానికి నువ్వు మొక్కేవనుకో, నేను వెళ్ళి అటు మొక్కినట్టు లెక్క వస్తుంది. కనుక నువ్వు నాకు తప్ప ఎవరికి కూడా ఏం చేయొద్దు, మొక్కకు అని చెప్పాడు దేవుడు. అందుకనే మనందరం ఎవరండి? దైవ స్వరూపాలు. మనందరం ఎవరు చెప్పండి? దైవ స్వరూపాలు. అందుకే దేవుని నామాన్ని ఏం చేయకూడదు? వ్యర్థంగా ఉచ్చరించొద్దు. మూడవది, విశ్రాంతి దినం అనేటువంటి ఇలాంటి రోజులు, ప్రత్యేక రోజుల్ని పరిశుద్ధంగా ఏం చేయాలి? ఆచరించాలి. నాలుగవది, దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానించును. ఐదవది, నరహత్య చేయకూడదు. అలాగే వ్యభిచరింపకూడదు, దొంగిల కూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వానికి ఏది కూడా ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు కూడా మనసులో పెట్టుకోండి. ఇలాంటి వ్యతిరేకంగా ఎవరు కూడా చేయొద్దు. ఇలా చేస్తే మనం ఏమవుతామండి? దోషులుగా చిత్రీకరింపబడి దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర ఏం చేయాలి? చేతులు కట్టుకొని తలదించుకొని ఉండాల్సిన అవసరం వస్తుంది. కనుక 10 ఆజ్ఞలు పాటిస్తే పరమ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు కలిగితే దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క మాటలు మన అంతరంలో ముద్రపడలాగిన దయమనే